ఖమ్మం ఎలుగుమట్టలో 600 మంది పేదల గుడిసెల్ని ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా అమానుషంగా పోరాటం జరిగింది. గత 10 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల నుంచి పేదలు ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి కుంటూ చెట్టు ఉంటే అమ్ముకొని కూడా వచ్చి ఇల్లు కట్టుకొని ఇక్కడ బతుకుతూ ఉంటే ఈ ప్రభుత్వం చాలా అమానుషంగా ఇల్లు మొత్తం కూలగొట్టింది. ఇది భూదాన భూములు కాదు, ప్రభుత్వ భూములు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వ భూములు అనేవి ప్రభుత్వం అందరూ కూడా వాళ్ళకి పట్టా హక్కులు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి కుటుంబం ఇవ్వాల్సిన అవసరం ఉండే. పట్టాలు ఇవ్వకపోగా ఇల్లు మొత్తం కూలగొట్టింది. ఇప్పుడు న్యాయం చేస్తామని చెప్పి కార్యక్రమం చెప్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్ మాస్ లైన్, బీఎస్పీ పార్టీలు మొత్తం కూడా ఈ బాధితులకు అండగా ఇవాళ రావడం జరిగింది. ప్రభుత్వం ముందు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చాలా పొరపాటు చేశారు, చాలా అన్యాయంగా వ్యవహరించారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన పని కాదు. ప్రజాపాలన అని చెప్పే ప్రభుత్వం, ప్రజాపాలన అంటే ప్రజల ఇల్లు కూర్చోమని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం అదే ఎలుగుమట్టలో అందరూ కూడా ప్రతి కుటుంబానికి 100 గదాల స్థలం పట్టాలు ఇవ్వాలి. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఖచ్చితంగా ₹1,00,000 వాళ్ళకి ఇచ్చి ఆదుకోవాలి. అప్పటిదాకా వాళ్ళకి పునరావాసం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేదాకా, ఈ పేదలకు న్యాయం జరిగేదాకా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల పక్షాన పోరాడదని చెప్పి తెలియజేస్తాం.